ఒకానొకసారి అంట ఒక స్త్రీ, ఒక మంచి మీటింగ్లో ఉన్న స్త్రీ అనమాట. ఆ స్త్రీ ఏదో విషయంలో అంటే మంచి స్థానంలో ఉన్న స్త్రీ ఏదో యాక్సిడెంట్ జరగడం బట్టో ప్రమాదం జరిగి ఏం జరిగిందంటే తన కాలు ఇరగొట్టుకుంది. ఇంకప్పటి నుండి తను వీల్ చైర్ పైననే ఏ పని చేసుకోవాలన్నా వీల్ చైర్ పైనే, ఎవరో తనని తోస్తే అక్కడికి వెళ్ళాలంట. అటువంటి పరిస్థితుల్లో తనని ఏదో సేద తీరుద్దామండి, నిజంగా జరిగిన సంఘటన, సేద తీరుద్దామని తనను ఆదరిద్దామని తన స్నేహితులు తన బంధువులు తన చుట్టూ వచ్చి ఇట్లా పిజ్జా దగ్గరికి తీసుకువెళ్ళి, అమెరికాలో జరిగిన సంఘటన, పిజ్జా దగ్గర తీసుకెళ్తాము అని చెప్పి తనని తీసుకువెళ్ళాలంట. తీసుకువెళ్ళి అంత అంటే తను యాక్సిడెంట్ అయ్యి ఎంతో నొప్పిలో ఉంది, అంతకు మించిన కృంగుదల ఉంది, మానసికంగా ఎంతగానో దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది. తనని ఏ రీతి అయినా ఉత్సాహపరుద్దామని, తనని ఏ రీతి అయినా సంతోషపడదామని వీరు తీసుకెళ్లారంట. తీసుకెళ్ళిన తర్వాత అలాగ పిజ్జా తినిన తర్వాత స్నో అయ్యే సమయం, డిసెంబర్ నవంబర్ ఆ టైంలో, ఆ స్నో పడే సమయంలో వీళ్ళు అన్నారంట, ఊరికి మనం అట్లాగా రోడ్ పైనకి వెళ్దాము, రోడ్ పైన అలాగా నవ్వుతా ఆడతా పాడుతా వెళ్దామని చెప్పి తన ఫ్రెండ్స్ తన చుట్టూన్న వారందరూ కూడా ఎవరైతే తన వీల్ చైర్ పట్టుకున్నారో వారు కూడా తోసేది చాలా ఫాస్ట్గా తోస్తున్నారంట. అలాగా తోస్తూ ఉంటే సడన్గా తను అలాగ కింద పడిపోయిందంట. వీల్ చైర్ నుండి అలాగ పడిపోయింది. వాళ్ళు ఏదో గుద్దుకొని అలాగ కింద పడిపోయారంట. ఆ భయంకరమైన మంచులో ఆ చలిలో తను అలాగా స్నోలో ఇరుక్కుపోయిందంట. వీళ్ళేమో తనని లాగలేకపోతున్నారు. దే నీడెడ్ హెల్ప్, వాళ్ళకి అవసరత, సహాయం చేసేవారు 911కి కాల్ చేశారంట. ఆ పరిస్థితులు ఈమెమో ఆల్రెడీ షీఈ్ వెరీ సిక్, అప్పుడే పెద్ద గాయం కాబట్టి కోలుకునే శక్తి ఉండదు, కాబట్టి ఇమ్యూనిటీ అంతగా ఉండదు, కాబట్టి షీ వాజ్ షివరింగ్. వీళ్ళన్నీ సాయశక్తులు అన్ని ప్రయత్నిస్తున్నారు, బట్ నో బడీ కుడ్ హెల్ప్. దెన్ దే వర్ వెయిటింగ్ అపాన్ ద పోలీస్ ఆర్ ఎనీ హెల్ప్ దట్ వుడ్ కమ్. 911కి కాల్ చేసి వస్తారని ఎదురు చూసే సమయంలో ఇంకా వీరు ఏం చేశారంట, మన బట్టే కదా తిని ఇంతగా సఫర్ అవుతుందని చెప్పి వారు వేసుకున్న లెదర్ జాకెట్స్ అన్నీ తీసి, అందరూ వారి జాకెట్స్ వారు ఏదేదైతే వార్మ్ చేసుకోవడానికి వేడి రావడానికి వేసుకున్న ప్రతి అన్నీ తీసి తనని కప్పుతా ఉన్నారంట. ఆ స్త్రీని అలాగా కప్పుతూ ప్రతి ఒక్కరు అంతమంది ఉంటే అందరు జాకెట్స్ వచ్చి కప్పుతున్నారంట. ఆ వేడి బట్టి, ఆ వెచ్చదనం బట్టి షీ కుడ్ స్టిల్ సర్వైవ్, షీ కుడ్ స్టిల్ స్పీక్. ఆ వెచ్చదనం లేకపోతే తను అలాగా ఫ్రీజ్ అయిపోయి చనిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్న రీతిగానే 911 హెల్ప్ వచ్చారు, వారిని తీసుకున్నారు, అంతా ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ తను తర్వాత ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా అండి, నా స్నేహితురాలు ఒకవేళ వారి జాకెట్స్, వారు చేసింది ఒక సాక్రిఫైస్, వారు చేసింది ఒక అర్పణ, వారు చేసింది ఒక త్యాగము. ఏంటి ఆ త్యాగము? వారి చలిలో ఉంటూ వారు నన్ను వెచ్చగొనడానికి చేసిన ప్రయత్నం అంతా కూడా వారు చేసిన త్యాగము. ఒకవేళ నేను ఇలాగ చలిలో ఉన్నానని తెలిసి ఎవరో ఒక వెహికల్లో వచ్చి, ఒక కార్లో వచ్చి నేను ఇలాగ చలిగా ఉన్నానని నా పైన బ్లాంకెట్స్ వేస్తే నాకు పెద్ద త్యాగంగా అనిపించదు. కానీ వీరు చలిలో ఉంటూ, అంటే వీరు చేసిన నా బట్టే తను ఇలాగ పడిపోయిందని ఆ తప్పుని తెలుసుకొని వారు కప్పారు కదా నన్ను, అది వారు చేసిన త్యాగం. అందుకని ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. ఇక్కడ దావీదు చేసింది అదే అండి. ఏం చేశాడు తెలుసా? బలిని అర్పించాడు, బలిపీఠాన్ని కట్టాడు. ఏంటది? నేను చేశానయ్యా తప్పు, నేను చెల్లించాలి. అక్కడ ఎవరో చేస్తే నాకెటువంటి ప్రతిఫలం లేదు, ఆ కార్లో వెళ్ళేవాడు ఇచ్చే బ్లాంకెట్ ఇస్తే నాకెటువంటి ప్రతిఫలం లేదు. కానీ వీరు చేశారు తప్పు కాబట్టి వారు సొంతగా, వారు ఎంత చలిలో శ్రమ అనుభవిస్తున్నప్పటికీ, చలితో వణుకుతున్నప్పటికీ నాకు జాకెట్ ఇచ్చి కప్పారు కదా, అది నిజమైన త్యాగం. ఈరోజు దేవుడు అడిగేది అదే అండి. మనం చేసిన తప్పుకి మనము కానుకగా మన జీవితము సజీవ యాగముగా దేవునికి అర్పించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి, ప్రేరేపించిన మాట, వినిపించిన మాట ఏంటంటే, ఈ రీతిగా నేను ఈ దేవుడు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు నా కోసము ఆలోచిస్తున్నారా, నా గురించి ఆలోచిస్తున్నారా, నాకు ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా, నాకు ఇష్టమైన కార్యాలు మహిమకరంగా జీవిస్తున్నారా, సజీవ యాగంగా అసలు నన్ను తలంచి ఇది దేవుని కోసం. అందుకనే భయముతో వణుకుతో మీ రక్షణ జీవితాన్ని కొనసాగించండి ఆయన వాక్యం ఉంటుంది కదా. అంటే ప్రతి నిమిషము ఇది దేవుడికి ఇష్టమా, ఇది దేవుడికి నచ్చుతుందా, ఇది దేవుడు చేయమంటున్నాడా అని ఆలోచించి చేయాలంట. అప్పుడు అది దేవునికి ఇంపైన బలి, ఇంపైన సువాసనగా మన జీవితం ఉంటుందంట. మనం ఇచ్చే డబ్బులు కాదండి, మన జీవితమే ఒక సువాసనగా ఆయనకి ఇంపుగా ఉంటుందంట. యోబు జీవితం వల్ల ఇంపుగా ఉంటుందంట.
ఆ రోజు దేవుడు చెప్పాడు. అప్పటి నుండి నేను అనుకున్న ప్రతి నిమిషం కూడా నిజంగా అట్లా ఆలోచిస్తే, ఇది చేస్తే దేవుడు మెచ్చుతాడా అని ఆలోచిస్తే ఎంతగా మన జీవితాలు మారుతాయి కదా, ఎంతగా మనం ఆలోచించే విధానం మారుతుంది కదా. అంటే పైనుండి ఎవరో నన్ను చూస్తున్నారు, గుర్తిస్తున్నారు, గ్రహిస్తున్నారు, నేను చేసేది జాగ్రత్తగా ఉండాలి అని మనకు ఆ గుర్తింపు ఉంటే ఎంత పరిశుద్ధంగా ఉంటాము, ఎంత కాపాడుకుంటాము, ఎంతగా అన్నీ కూడా తూచి మాట్లాడతాము, విచ్చలవిడి జీవితం ఉండదు. ఆ పరిస్థితుల్లో దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. మన జీవితము సజీవ యాగంగా ఇవ్వాలని మనమందరం ఒకసారి లేచి నిలబడదామండి. లేచి నిలబడి, దేవా, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినట్లయితే, ఒకవేళ ఇప్పటి వరకు నేను క్షమాపణ అడగలేదు, ఇప్పుడు దేవుడు నాతోటే మాట్లాడాడు, దేవుడు నాతోటే మాట్లాడి నా హృదయంలో ఒక కార్యము జరిగిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరూ నోరు విప్పి, రక్షకుడా నన్ను మన్నించు, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి అని అడగండి. దేవా, నేను పిలిచిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. యేసయ్యా, నా రక్షకుడా నన్ను రక్షించు, క్షమించు, మన్నించు ప్రతి ఒక్కరిని చూసే దేవుడు అయ్యా, గుర్తించే దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరిని చూసి దేవా, నిజముగా నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ నిన్ను నమ్ముతూ, నన్ను దండించినా, నన్ను కొట్టినా, నన్ను గాయపరిచినా నేను నా దేవుని దగ్గరికే పరిగెత్తుతాను అని చెప్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. దేవా, దినమెల్లని చేతులు చాపి విననొల్లని ప్రజల వైపు నువ్వు చూస్తూ ఎదురు చూస్తున్నావు కదయ్యా. ఎప్పుడా నేను మీ దగ్గరికి వస్తానని, ఎప్పుడా మేము నీ దగ్గరికి వస్తామని ఎదురు చూస్తున్నా దేవా. ఇదిగోనయ్యా నేను వస్తున్నానయ్యా, ఇదిగోనయ్యా నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా. నీవు నన్ను చూడయ్యా. ఇక్కడ ఉన్నంత వరకు కాదయ్యా, ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి సంవత్సరము, ప్రతి నెల నేను జీవించినంత కాలము సజీవ యాగముగా నేను జీవించే కృపను నాకు దయచేయ్యా. నీకు ఇష్టానుసారమైన జీవితము నాకు దయచేయి. చేసే ప్రతి పాపానికి పరిణామాలు ఉంటాయని గుర్తిస్తూ చేసే ప్రతి నిర్ణయము తండ్రి జాగ్రత్తగా నీ చిత్తానుసారంగా చేసే కృపను నాకు దయచేయ్యా. దేవ, ఇక్కడున్న ప్రతి ఒక్కరి దేవా, ఒక్కసారి నీ రక్తంతోటి శుద్ధీకరించమని అడుగుచున్నామయ్యా. మా పాపం అనే పలుకని తుడిచివేమని అడుగుచున్నాము తండ్రి. నూతన ప్రారంభం ఇక్కడున్న వారికి, లైవ్ లో చూస్తున్న వారికి, ఎవరెవరైతే నిజముగా వేడుకుంటున్నారో దేవా, నాకు నూతన ప్రారంభము దయచేయ్య. నాకు అసహ్యత అయ్యా, నాకు వద్దయ్యా ఈ పాపపు జీవితము, ఈ భారము నాకొద్దు అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి నీవే ఇప్పుడే నూతన ప్రారంభము దయచేయమని అడుగుచున్నామయ్యా. You have given us the best, Lord. You have planned the best for us, Lord. గొప్ప వాటిని తండ్రి మా కొరకు సిద్ధపరచవయ్యా. చూసే కన్ను మాకు దయచేయి. అపవాది అబద్ధాలు నమ్మకుండా మాకు సహాయం చేయి. అపవాది ప్రేరేపణలు వినేవారుగా, లోబడేవారుగా మేము ఉండకుండా సహాయం చేయి. వాక్యం అనే ఖడ్గముతో ఎదిరించే కృపను మాకు దయచేయి. మమ్మల్ని అందరినీ దర్శించు, మమ్మల్ని అందరినీ దృష్టించు. నీ కార్యము మా మధ్యలో, మా జీవితంలో సంపూర్ణంగా జరిగించమని అడుగుచున్నాము. ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.